హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక కనకాల. ఏంటి ఇలా రెడీ అయిపోతున్నాను అనుకుంటున్నారా? సండే కదండి, అలా ఇంట్లో ఉండి బోర్ కొట్టి అలా బయటికి వెళ్దాం అనుకున్నాము. సరే ఎందుకులే, మూవీ రెస్టారెంట్స్ ఎందుకు, జస్ట్ అలా సండే మార్కెట్లోకి వెళ్దాం అనుకున్నాం. అసలు ఏలూరుకి మెయిన్ వచ్చి సండే మార్కెట్ మాత్రమే. అది నార్మల్గా పండగ టైంలోనే కాకుండా ప్రతి సండే రష్గా ఉంటుందన్నమాట. ఓకే, నార్మల్గానే రష్గా ఉంటుంది కదా, ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నాను. ఓకే, వెళ్తున్నాను కదా, ఒక వ్లాగ్ చేస్తే అయిపోదా అనుకుని ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. మొత్తానికి రెడీ అయిపోయాను. బయట చలి ఎక్కువ ఉంది కదా, స్వెటర్ వేసుకోమని చెప్పారన్నమాట తను. ఈ లోపల తను ఏం చేస్తున్నారో చూసేయండి. నేను క్లైమేట్ చల్లగా ఉంటుంది కదండి, స్వీట్ పొటాటో ఉడకబెట్టాను. ఈ లోపల తను సైలెంట్గా తీసి తినేస్తున్నాడు. నేను కూడా వెళ్ళి నాకు కూడా పెట్టాను, అడిగాను. ఓకే సరే అయితే పద బయలుదేరుదాము, టైం అయిపోయిందంటే ఇంకా గబగబా ఫాస్ట్గా ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని బయలుదేరిపోతున్నాం. మాతో పాటు మీరు కూడా చూడండి మార్కెట్ ఎలా. మొత్తానికి మార్కెట్లోకి వచ్చామాట. రావడమే స్టార్టింగ్ నాకు ఇలాగా జల్లిళ్ళు కనిపించాయన్నమాట. నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్, అలానే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే సింపుల్గా, కష్టపడకుండా సింపుల్గా అయిపోద్ది కదా ముగ్గేయడం. అందుకని నేను కూడా ఒకటి తీసుకుంటా అన్నాను. తను నువ్వు ఎక్కడేసేస్తావు తీసుకొని, అవసరం లేదు పద అన్నారు. లేదు నాకు కావాలి, న్యూ ఇయర్కి వేసుకుంటా అన్నాను. వద్దు పద అనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. సర్లే నేను మాత్రం ఏం చేసుకోవాలి, న్యూ ఇయర్కి వేసుకుంటా, తర్వాత నుంచి అలా పడి ఉండడమే కదా అనేసి కాంప్రమైజ్ అయిపోయాను. చూడంగానే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. అదేంటో చెప్పనా, ఎవర్రా మీరంతా అని అనాలనిపించింది అనమాట. అస్సలు వెహికల్సే కాదు, మనిషి కూడా వెళ్ళడానికి ఖాళీ లేనంత మంది ఉన్నారు జనాలు. ఇది నార్మల్గా పండగ టైంలోనే కాదు, నార్మల్గా సండే కూడా ఇట్లానే ఉంటుంది మార్కెట్. ఇంకా కామన్ కదా మనకి. ఇంకా న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి వచ్చిందంటే ఇంకా కలర్స్, బట్టలు, ఇంకా షాపింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా క్రిస్మస్ వచ్చిందంటే చాలులే, ఆటోమేటిక్గా ఇంకా వరుసగా షాపింగ్లే. ఇంకా అస్సలు ఏ షాప్లోకి వెళ్దామన్నా, ఎక్కడికి వెళ్ళి ఏమైనా చూద్దామన్నా మాకు అసలు ఏ షాపు ఖాళీ లేదు. అలాంటి టైంలో ఏమనిపిస్తుంది, ఇప్పుడు షాప్లోకి వెళ్ళడం అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. అందుకని చూడండి, అస్సలు మామూలుగా ఏం మోడల్స్ వచ్చాయని చూడడానికి కూడా నాకు అసలు అవ్వలేదు. అంతమంది జనాలు గుంపులుగా ఉంటున్నారు. నాకు అసలు చూడంగానే చాలా నవ్వొచ్చిందన్నమాట. ఏంటిది, ఎందుకలా కొట్టేసుకుంటున్నారు, ప్రతి సండే ఉండే మార్కెటే కదా అనిపించింది. తను అంటున్నారు లేదు ఫెస్టివల్ కదా అందుకని ఇంత ఫుల్గా ఉన్నారు ప్రతి షాపుల దగ్గర అని చెప్పేసి అన్నారు. అలాగా జస్ట్ అలా టైంపాస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మాకు తను ఏదైనా తీసుకో, ఎందుకు వచ్చో సండే మార్కెట్కి అన్నారు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదా, జనాలు చూడగానే ఆ ఇంట్రెస్ట్ పోయింది అన్నాను. ఓకే అయితే నీ ఇష్టం అనేసి ఇంకా సరే అలా తిరిగి వద్దాంలే అనుకున్నాం.
అలా వస్తే ఇక్కడ సైడ్ ఇట్లా ఇలా టాప్స్ పెట్టి ఇతను అమ్ముతున్నారు. ఎంత అని అడిగితే ఒక్కొక్కటి 150 అని చెప్పారు. నాకైతే దిమ్మ తిరిగిపోయింది. అనవసరంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళి వేలకు తగిలేస్తున్నానేమో అనిపించింది మాట. ఇంకా ఎందుకులే అక్కడ ఎక్కువసేపు ఉంచితే మా ఆయన నాకు గట్టిగా గడ్డి పెడతాడని కొంచెం ముందుకు వచ్చేసాను. అలా వచ్చినప్పటికీ సైడ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇట్లా చిన్న చిన్న షాపులు లాంటివి పెట్టారన్నమాట. మనకి ఇంట్లో కావాల్సిన సరుకులు కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ అన్నీ పెట్టారు. నేను ఏమీ తీసుకోలేదు. అక్కడ 20 రూపీస్ 50 రూపీస్ అని ఉన్నా కూడా నేను ఏమీ కొనుక్కోలేదు. నేనేంటి అంటే అలా తక్కువ ఉన్నప్పుడు కొనడానికి ఆలోచిస్తాను, ఎక్కువ ఉన్నప్పుడు వెనక ముందు చూడకుండా కొనేసే రకం మాట నేను. అందుకైతే నన్ను పద్దాక తిడతా ఉంటారు. తీసుకొని చెప్పారు, నేను ఎందుకులే అనుకొని అలా వచ్చేసాను. ఇంకా చాలా క్యూట్గా అనిపించినాయి మాట నాకు. ఇలా స్టీల్ సామాన్లు కానీ ఇలాంటివి ఏమైనా చిన్నగా సామాన్లు చూస్తే చాలా నచ్చుతుంది నాకు. అంటే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ తర్వాత ఎందుకు మళ్ళీ అవి పోతాయేమో, అంత తక్కువగా అమ్ముతున్నారు కదా పోతాయేమో అన్నట్టు అనిపించి ఇంక తీసుకోనమాట. అలాగా జస్ట్ అలాగ ఒక లుక్ వేసి వెళ్ళిపోదాం. నాకు ఇప్పుడేం అవసరం లేదు, నేను జస్ట్ అలా తిరగడానికి వచ్చాను, తిరిగేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. అలాగా మీకు కూడా ఒక వ్లాగ్ అంటే మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుంది కదా మా సండే మార్కెట్ అనేసి నేను అలా తీసుకొచ్చాను. ఓకే, అలా తిరిగేసి ఇంకా వెళ్ళిపోయాం మేము. చెప్పాను కదా నాకు ఇట్లా డిజైన్గా ఏమైనా ముగ్గు వేసుకునేవి చాలా ఇంట్రెస్ట్ అని. ఎక్కడ కనబడితే అక్కడ నేను ఆగిపోయి అవే చూస్తున్నానని తను కొనని దానికి నీకెందుకు ఇక్కడ పని పద అన్నారు. కాదు నేను చూస్తా అని చెప్పేసి ఎలా అయినా నాకు అక్కడ ఒక బ్లాక్ బీడ్స్ చాలా బాగా నచ్చినాయి అన్నమాట. అది నేను మీషోలోనే చూశాను. ఆన్లైన్లో చూస్తే అది యాస్టీజ్ వస్తుందో రాదని డౌట్తో నేను ఆర్డర్ పెట్టలేదు. నాకు ఆల్రెడీ ఉందనుకోండి, కాకపోతే మనకు ఆడపిల్లలకి ఏముంటుందంటే ఎక్కడ చూసిన వల్ల కావాలి అన్నట్టు ఉంటుంది కదా, అందుకనేసి నేను అలా ఎగ్జైట్మెంట్ అయ్యాను కానీ ఏం కొనుక్కోలేదు. అలా వస్తే ఇక్కడ చూస్తే మన టాప్స్కి కావాల్సిన మ్యాచింగ్ చున్నీస్ అన్నీ ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు అన్నమాట. వీళ్ళని ఎంతని అడిగితే వాళ్ళు ఎంత చెప్పారంటే 50 రూపీస్ చెప్పారు ఒక చున్నీ ఇట్లా. నేనైతే ఏంటిది సండే మార్కెట్ మరీ ఇంత చీప్గా అమ్ముతున్నారేంటో అనుకున్నాను. అది అంటే ఫుల్ రష్, జనాలు చూసి అలా అమ్ముతున్నారో తెలీదు, మరి ఏంటో తెలీదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ నేను చిన్నప్పుడు ఆడుకునే చిన్న గిన్నెలు, పొయ్య, గరిట్లు ఇవన్నీ చూసాను అనమాట. చూసి నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా దగ్గర దాంతో నేను అదే చెప్తున్నాను అనమాట, నేను చిన్నప్పుడు వీటితో ఆడుకునేదాన్ని, నా దగ్గర చాలా ఉండేవి అనేసి. ఒకసారి చూద్దాం రావా అని చెప్పేసి తను తీసుకెళ్ళాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలాంటివి నా దగ్గర వందల్లో ఉన్నాయి. ఇవన్నీ నేను ఎక్కడ పోయినాయో తెలియవు కానీ ఒక్కసారిగా అవి చూడంగానే నాకు నా చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. అట్లతో ఆడుకునేవి అన్నీను. తను అప్పుడంటే సెట్ మనకి ఒక 50 రూపీస్కి ఇట్లా వచ్చేది. ఇప్పుడు ఒక్క చిన్న క్యానే 30 రూపీస్ చెప్తున్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది. ఏంటంటే చిన్న క్యాన్ 30 రూపీసా అనేసి. ఏదైనా ఆ రోజులే వేర్లేండి అన్నట్టు అనిపించింది నాకైతే. ఓకే, చూశాను కదా, ఇలా చూసి చాలా ఏళ్ళయింది కదా, అలా ఒక లుక్ వేసేసి అట్లతో కొంచెంసేపు అట్లా పట్టుకొని నాకున్న హ్యాపీనెస్ అంతా తీర్చుకొని వచ్చానమాట. ఆవిడ ఏం కొనరా అన్నారు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరులేండి ఆడుకోవడానికి అని చెప్పేసి వచ్చాము. మా జెస్సీ ఉంది, కాకపోతే ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే అవి ఏంటో కూడా తెలియదు అన్నట్టు ఉంటున్నారు. తనకి తెలుసు, కాకపోతే ఇప్పుడు అట్లతో ఆడుకునే అంత దీంట్లో లేరు ఈ జనరేషన్ పిల్లలు. ఒకప్పుడు అంటే మేము అవే మాకు ఇంకా ఆట అన్నట్టు ఉండేవాళ్ళం.
అలా ఇంకా ముందుకు వచ్చేసాం చూసేసి. తను అంటున్నారు పద ఇంకా ముందుకెళ్దాం, ఇంకా బోల్డ్ మార్కెట్ ఉంది అని అన్నారు. బాబోయ్ ఇంకా ముందుకెళ్ళాలి ఈ జనాల్లో, ఇంకేం వెళ్తాం రా బాబోయ్ అనిపించింది నాకైతే. సరే పద బ్లాగ్ ఎలాగో తీసుకోవాలి కదా అనిపించింది. అలా వస్తుంటే నాకు ఎదురింగా ఈ కోవా బన్ కనిపించింది. ఎందుకంటే మ్యారేజ్కి ముందు మా డ్యాన్స్ క్లాస్ దగ్గర ఒక తాత ఇట్లా బండి పెట్టి కోవా బన్ అమ్మేవారు అన్నమాట. నాకు ఒక్కసారిగా ఆ సీన్ గుర్తొచ్చిందన్నమాట. అందుకని నేను నాకు కోవా బన్ కొనిస్తావా అని అడిగాను తిని. నీకు ఒకటేంటి నీకు నచ్చినని తినని చెప్పేసి అన్నారు, కానీ వద్దులే అని నాకు ఒకటి చాలు ఎందుకు గుర్తొచ్చింది అని చెప్పేసి అన్నాను. అతన్ని కోవా కొంచెం ఎక్కువ పెట్టరా అని అడిగాను, కానీ అతను ఏమనుకోకుండా చాలా ఎక్కువ పెట్టేసి ఇచ్చారు. తింటుంటే దాని టేస్ట్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఒక్కసారిగా ఆ డేస్ గుర్తొచ్చినాయి అన్నమాట. మా ఫ్రెండ్స్ మేము అలా తినేవాళ్ళం. ఓకే, అలా తింటుంటే మా దగ్గరకు ఒక ఆవిడ వచ్చి మీది యూట్యూబ్ ఛానల్ కదా అని చెప్పేసి అడిగేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఓకే ఇట్లా నా ఛానల్ గురించి కూడా అడిగిన వాళ్ళు ఉన్నారా అన్నట్టు అనిపించింది అన్నమాట. ఇంకా ఓకే అనేసి చెప్పేసి ఇంకా మేము అవునండి అని చెప్పేసి ఇంకా అనగానే ఆవిడ కూడా వెళ్ళిపోయారు. ఇంక మేము సరే అయితే పద అని చెప్పేసి ఇంకా ఏదైనా మన ఛానల్ గురించి ఎవరైనా వచ్చి మీది యూట్యూబ్ ఛానల్ అంటే అది చాలా 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 బాగుంటుంది కదా. ఎందుకంటే మనం వీడియోస్ తీసి పోస్ట్ చేసేది కాదు, మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిట్ చేసిన దాంట్లో మన కష్టం చాలా ఉంటుంది. ఎందుకంటే వీడియోకి తగ్గట్టు మాట్లాడడం చాలా కష్టం కదా. ఓకే గాయ్స్, వస్తుంటే నాకు ఇక్కడ కొన్ని కలర్స్ కనిపించినాయి. లాస్ట్ టైం నేను బ్లాక్ కలర్ గురించి చాలా వెతికాను కానీ నాకు దొరకలేదు. కానీ ఈ ఇయర్ ఎక్కడ చూసినా బ్లాక్ కలరే ఉందన్నమాట మెయిన్ అట్రాక్షన్. ఓకే అని చెప్పేసి అలా చూస్తుంటే నాకు కొంచెం డిఫరెంట్గా మనం డ్రాప్స్ పెడతాం కదా, త్రిబుల్ లైన్స్ ఇట్లా గీసుకోవడానికి, ఇలా నాకు అవి కొంచెం డబ్బాలు కనిపించినాయి అన్నమాట. నేను అన్నా ఇప్పుడు వద్దులే కానీ పొంగల్కి తీసుకుందాము అని చెప్పేసి నేను అన్నాను. అతని చేతిలో నేను ఒక బాక్స్ చూశాను, అదేంటి అని అతను అడిగితే అందులో మనం కలర్స్ ఒక 2 టైప్ కలర్స్ వేసుకొని దానిపైన ఏదైనా అచ్చు పెట్టుకొని గీసుకుంటే ఆ డిజైన్ యాస్టీజ్ వస్తుందంట. నాకు ఇప్పుడు అంత అవసరం లేదులే అనేసి అనిపించింది. అలా చూసి ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట. బ్లాక్ కలర్ మీద మాత్రం నాకు ఉంది, ఎందుకంటే ఈసారి ఏ ముగ్గు చూసినా మనకి బ్లాక్ కలర్ లేకుండా ఏమీ కనిపించట్లేదు, మెయిన్ బ్లాక్ ఉంటుందన్నమాట. అందుకని నేను ఈసారి ఎలాగైనా బ్లాక్ తీసుకోవాలని గట్టిగా డిసైడ్ అయిపోయాను సంక్రాంతికి. ఓకే చాలే ఇంకా పద అని చెప్పేసి తనతో అన్నాను.
వస్తే నాకు ఇక్కడ మన శారీకి కావాల్సిన మ్యాచింగ్ బ్లౌజెస్ ఇక్కడ కనిపించినాయి. అది కూడా మగ్గం వర్క్ మన బడ్జెట్లోని వీళ్ళు మనకి సేల్ చేస్తున్నారు అన్నమాట. ఏంటి అంటే 200 ఒక బ్లౌజ్ వచ్చేసి మ్యాచింగ్ మన శారీకి తగ్గట్టు అన్ని కలర్స్ ఉన్నాయి. సిల్వర్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్యారెట్ గ్రీన్ మాత్రం. కానీ నాకు ఇప్పుడు తీసుకున్నంత ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే నేను ఎక్కువ మగ్గం వర్క్స్ ఇలాంటివి నాకు ఇంట్రెస్ట్ ఉండవన్నమాట. నేను నార్మల్గానే కొంచెం ట్రెండ్ ఫాలో అయ్యి స్టిచ్ చేయించుకుంటాను. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కనుక నేను ఎక్కువసేపు చూడలేదు. ఇంకా అలా చూసేసి వీడియోకి చూపించేసి పెట్టేసి వచ్చేసాను. ఇంకా మార్కెట్ అంతా అయిపోయాక ట్రెండ్స్ షాపింగ్ మాల్లోకి వచ్చాము. నేను 3 days బ్యాక్ నా షాపింగ్కి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక డ్రెస్ చూసాను. అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ట్రెండ్ అది. నేను ఆ 3 days బ్యాక్ చూసిన డ్రెస్ మళ్ళీ నేను ఇప్పుడు చూడడానికి వచ్చినప్పుడు నాకు అక్కడ అస్సలు కనిపించలేదు, ఒక్క పీస్ అయినా కనిపించలేదు. నేనైతే చాలా ఫీల్ అయ్యాను, అయ్యో అప్పుడు తీసుకోవాల్సిందే అని చెప్పేసి. ఓకే, నేను వాళ్ళకి కూడా నేను పిక్ తీసి ఉంచుకున్నాను కనుక వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా పాపం నా గురించి చాలా ఎతికారు, కానీ అస్సలు వాళ్ళకి కూడా కనిపించలేదు. ఓకేలేండి అని చెప్పేసి నేను ఇంకా అలా వస్తే నాకు ఇక్కడ పిల్లలు వాచ్లు కనిపించినాయి. పిల్లలు మా వాహిగడ్ ఎప్పటి నుంచో మమ్మల్ని అడుగుతున్నాడు మాకు వాచ్ కావాలని. చూసాం కానీ మనం నార్మల్గా ఆన్లైన్లో తీసుకుందే బెస్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇలాగ షాపింగ్ మాల్స్లో వాచెస్ ప్రైజెస్ చూడంగానే నేను ఇంకా నువ్వు చూసుకో అని చెప్పేసి నేను నా పనిలో నేను ఉన్నాను. అలా కొంచెం అలా వాచ్లు పని అయిపోయినాక నాకు ఇలా వస్తే ఇక్కడ నాకు టాప్స్ కనిపించినాయి. ఎప్పటి నుంచో నాకు ఇట్లా టాప్స్ ఇలా ప్రింటెడ్ టాప్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే. చూసాను కానీ నాకు ఎందుకో క్లాత్ చాలా పల్చని అనిపించి నేను ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు ఇక్కడ ఈ టాప్ నచ్చింది, ఆనియన్ కలర్. నేను ఎప్పుడు డార్క్ కలర్స్ మాత్రమే యూస్ చేస్తాను. లైట్ కలర్ ఇది నేను ట్రైల్ వేయంగానే నాకు కొంచెం న్యూ లుక్ నాకు న్యూ లుక్ వచ్చిందన్నమాట. అంటే నేను ఎప్పుడు లైట్ కలర్స్ యూస్ చేయలేదు కనుక నాకు ఇప్పుడు అంత అవసరం కూడా లేదు బట్టలు తీసుకున్నంత అవసరం, ఎందుకంటే ఆల్రెడీ నా షాపింగ్ అయిపోయింది. కానీ నేను ఒక డ్రెస్ చూసాను, అది తీసుకోవడానికే నేను వచ్చాను. కానీ నేను వచ్చినప్పటికీ అక్కడ ఆ పీస్ లేదు, ఆ డ్రెస్ పీస్ లేదు. అందుకనేసి నేను ఇంకా ఏమీ తీసుకోవడానికి కూడా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. పద అయితే అని చెప్పేసి అన్నాను. తను ఏమైనా తీసుకో టాప్స్ అన్నారు, కానీ నాకు అదే కావాలి, ఇంకేం వద్దనేసాను. అలా బయటకు వచ్చినప్పటికీ కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాను కదా. సరే పద అలా వెళ్ళి చాట్ తిందామని అంటే సరే అయితే అని చెప్పేసి ఒకటే ఆర్డర్ ఇవ్వు నేను తినను అని చెప్తే ఒకటే ఆర్డర్ ఇచ్చారు. తిన్నాను, ఓకే పర్వాలేదు అనిపించింది, నాకు అంత నచ్చలేదు. తనే మ్యాక్సిమం మొత్తం తనే తినేశారు, నేను ఎక్కువ ఏమి తినలేదు. వస్తుండగా నాకు ఇక్కడ ఈ బండి మీద ఇతను ఇట్లా మసాలా దినుసులు, ఉప్పు పచ్చిమిరపకాయలు ఇట్లాంటివన్నీ పెట్టి అమ్ముతున్నారు. నేను జస్ట్ ఒక లుక్ వేద్దాము, నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు కదా అని చెప్పేసి చూస్తుంటే అతను అంటున్నారన్నమాట,
ఇలా వీడియోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు కదమ్మా, అలాంటి వాళ్ళందరూ అలా చేసాక కాలేజ్ పిల్లలు కొంతమంది వచ్చి ఇట్లా వీడియోస్ తీయడం చేశారు. నాకు అప్పటి నుంచే చాలా బాగా లాగుతుంది అని బేరం బాగా లాగుతుందమ్మా అని చెప్పేసి అన్నారు. మీరు కూడా అట్లానే వీడియో తీరా అని చెప్పేసి అడగగానే నాకు కొంచెం బాగా అనిపించింది. ఇక్కడ ఇతని దగ్గర చిన్నప్పుడు మన చిన్నప్పుడు 2 రూపీస్కి ఇట్లా ఉంటాయి కదా, చిన్న చిన్న ఫుట్బాల్ చాక్లెట్స్ కానీ, జెల్లీస్ కానీ, చింతపండు పుల్లలు కానీ, ఇంకా సంథింగ్ మర్చిపోయాం కానీ అసలు ఆ చిన్నప్పుడు మనం కొనుక్కొని తినేవన్నీ ఇతని దగ్గర ఉన్నాయి. నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు ఇట్లా కొనుక్కొని తినలేదు ఇలాంటివి. మా ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొస్తే నాకు ఇస్తే నేను తినేదన్నమాట ఇలాంటివి. నాకు ఆ టేస్ట్ కొంచెం బాగా అనిపించింది చూడంగానే. ఇప్పుడు కూడా ఉన్నాయా అన్నట్టు అనిపించింది చూసి. చాలా ఇయర్స్ అయింది కదా. నేను ఈ థ్రెడ్స్ కట్ ఉంది కదా, ఇది మాత్రం నేను మా డాడీకి తెలియకుండా షాప్కి వెళ్ళి తీసుకొని తిప్పేదన్నమాట. ఎందుకంటే మా డాడీ ఇట్లాంటివి ఏవి మాకు కొనిచ్చేవారు కాదు, తినకూడదు అనేసి. మేము ఇలా మా ఫ్రెండ్స్తో ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు, మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలా షాప్కి వెళ్ళి ఇలాంటివి తినేవాళ్ళం. కొంచెం చూడంగానే నాకు బాగా అనిపించింది. ఇప్పుడు కూడా ఇలాంటివి మీరు అమ్ముతున్నారా అంకుల్ అంటే, ఇప్పటికీ చాలామంది కొనుక్కుంటున్నారమ్మా అని చెప్తున్నారు అతను. అలా వస్తుంటే నాకు ఇక్కడ ఇతను కొబ్బరి పువ్వు అంట, ఇవి తింటే చాలా మంచిదని కూడా అతను అంటున్నారు. నేను ఎప్పుడు చూడలేదు. ఏకంగా కొబ్బరి చెప్ప ఏకంగా పువ్వే ఉంది. అది వచ్చి 3 కొబ్బరికాయలు 100 రూపాయలు అన్నారు. చాలా బాగుంది, చాలామంది కొంటున్నారు. హెల్త్కి చాలా మంచిదంట. నేను ఒకసారి చూద్దాము అనేసి నేను అతనంటే వీడియో తీసుకోండి అమ్మా అని చెప్పారు, అందుకే వీడియో తీసుకుంటున్నాము. చాలా అంటే చాలా బాగుంది. అలా వస్తే నాకు ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ కనిపించాయి. నేను ఫెస్టివల్ కోసం అవుట్ఫిట్స్ నేను స్టిచ్ చేయించుకున్నాను కదా, వాటి కోసం అని నేను మ్యాచింగ్ ఎతుకుతుంటే నాకు అస్సలు దొరకడం లేదు. అది కూడా నా బడ్జెట్లో దొరకడం లేదు. మెయిన్ చూసాను కానీ నాకు అంతేమీ ఇంట్రెస్ట్ రాలేదు. నాకు ఇంకా ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఆ ట్రాఫిక్కి, ఆ సౌండ్స్కి మాత్రం వెళ్ళిపోదాం అనిపించింది. అసలు నేను అంత మార్కెట్కి వచ్చాను కానీ నాకంటూ నేనేమీ కొనుక్కోలేదు. జస్ట్ ఒక చాట్ తిన్నాము, ఒక కోవా బన్ తిన్నాము. తీరేలా వచ్చేసరికి ఒక మనిషి వెళ్ళడానికి కూడా ఖాళీ లేకుండా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు ఏంటి అది, ప్రతి సండే ఉండే మార్కెటే కదా, ఎందుకు ఇలా తన్నేసుకుంటున్నారా అనిపించింది నాకు. ఇంకా తిరిగే ఇంట్రెస్ట్ కూడా నాకు పోయింది. అలా వస్తే నాకు మా వాహిగడ్ ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక వాచ్ కనిపించింది. ఎలా అయినా వాడికి తీసుకోవాలి, వాడు పండగకు వస్తున్నాడు కదా, వాడికి నేను ఎలా అయినా ఇవ్వాలని చెప్పేసి నేను తన్ని ఫోర్స్ చేసి నాకు ఇది కావాలి అని చెప్పేసి అడిగాను. నాకు లక్కీగా దొరికింది. మేము లాస్ట్ మంత్ ఒక ఫెస్టివల్కి
వెళ్ళినప్పుడు నాకు అక్కడ కనిపించింది కానీ మేము అక్కడ అంత రేటు పెట్టాలా అనిపించింది కానీ తీరా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి సేమ్ రేటే ఉంది. ఏదైతే అయింది అని చెప్పేసి తీసుకున్నా. ఎందుకంటే రాగానే అత్త నాకు వాచ్ కొన్నావా అని అడుగుతాడని. మేము ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. తీరా ఇంటికి వచ్చాక ఫోన్ చేసి వాడికి చూపించాక మా జెర్సీ కూడా నాకత్త వాడికి తీసుకున్నావు అన్నది. ఈసారి ఎలా అయినా తీసుకోవాలి దానికి కూడా అనుకుంటున్నాను నేను. సేమ్ ఇట్లాంటి వాచే. అలా వస్తే నాకు ఇక్కడ ఇట్లాంటి ఫ్లవర్ వైజెస్ కనిపించినాయి. ఎప్పటి నుంచో మా ఇంట్లోకి తీసుకోవాలి, ఒక పొడుగ్గా ఫ్లవర్ వైజెస్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు తీసుకునే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మోసుకెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి అని డిసైడ్ అయ్యి వచ్చాను నేను. మెయిన్ ఏంటంటే నేను ఒక దానికోసం వెళ్ళాను, అది నాకు దొరకలేదు అనే డిసప్పాయింట్లో ఉన్నాను. మెయిన్ వచ్చి నాకు ఇంకేమి తినే ఇంట్రెస్ట్ కానీ కొనుక్కునే ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు ఇంకా పోయింది. తను అంటున్నారు అంత డిసప్పాయింట్ అవ్వమాక దొరుకుద్ది మళ్ళీ వెళ్దామా అన్నారు. ఓకే అనేసి నేను ఇంకా ఎందుకులే దొరకని దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనుకొని వెళ్ళిపోతున్నాం మేము. ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉన్నారో జనాలు దానికి డబల్ ఉన్నారన్నమాట. ఏంటి ఇంతమంది జనాలు అంటే నేను అక్కడ ఎందుకు అంత అనుకుంటున్నారో అనేసి చూద్దామని వెళ్దాం అనుకున్నాను. కానీ రిటర్న్ వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నాను, కానీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఖాళీ లేదు అస్సలు. అమ్మో ఇప్పుడు నేను అంతమంది జనాల్లో వెళ్ళి చూసేంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు, పద వెళ్ళిపోదాం అన్నాను. అలా మేము ఇంకా తను ఏమైనా తాగుతావంటే నేను జ్యూస్ తాగుతా అన్నాను. నాకు ఎక్కువ జ్యూసెస్ అంటే చాలా ఇష్టం, ఫ్రూట్ జ్యూసెస్ అంటే. అలాగే నేను గ్రేప్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చుకొని తాగేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం. మేము ఇంటికి వచ్చేసామన్నమాట. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చాను, ఎందుకంటే అసలు అది మార్కెటో తెలియదు జాతరో తెలియదు అలా ఉందన్నమాట. ఈసారి సండే మార్కెట్ నాకు అనిపించింది ఫెస్టివల్ టైంలో ఎప్పుడు సండే మార్కెట్కి వెళ్ళకూడదు అనేసి. నేను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.